హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. సౌత్ సెంట్రల్ రైల్వేలో ప్రయాణికుల రద్దీ అనేది పెరిగింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 2 ప్రత్యేక రైళ్లని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తెలంగాణలోని సికింద్రాబాద్ని, ఇటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నాన్ని, అలాగే బరంపూర్ని కలుపుతూ ఈ రైళ్ళు అనేవి వాటి సేవల్ని అందించబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఈ రైళ్ళకి ఎక్కువగా స్టాప్స్ అనేవి ఉండడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల గుండా ప్రయాణించే ప్రయాణికులకి ఈ రైళ్ళు అనేవి అందుబాటులో ఉండనున్నాయి. ఒకసారి మనం ఈ రైలు యొక్క వివరాలకు వెళ్దాం. ముందుగా సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్యలో అందుబాటులోకి వచ్చే రైలు యొక్క వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 07097 07098. సికింద్రాబాద్ విశాఖపట్నం, విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. 07097 సికింద్రాబాద్ విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైను సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్యలో మనకి డిసెంబర్ 8వ తారీఖు, 15వ తారీఖు, 22వ తారీఖు, అలాగే 29వ తారీఖున తన సేవల్ని అందిస్తుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇక్కడ సాయంత్రం 4:35 బయలుదేరుతుంది. అలాగే విశాఖపట్నానికి మరుసటి రోజు ఉదయం 6:30 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ విశాఖపట్నం నుండి ట్రైన్ నెంబర్ 07098 విశాఖపట్నం సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైను రాత్రి 7:50 విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. ఆ తర్వాత ఉదయం 11:15 ఇక్కడ సికింద్రాబాద్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ మనకి డిసెంబర్ 9, 16, 23, 30 తారీఖులలో అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ స్టాప్స్ అనేవి ఉంటాయి. ఇటు సికింద్రాబాద్ దాటిన తర్వాత నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, యలమంచి, అనకాపల్లి, దువ్వాడ ఈ స్టేషన్ల గుండా తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ ట్రైన్లో మనకి సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ రిజర్వేషన్లు కూడా ఓపెన్ అయ్యాయి. ప్రయాణికులు ఎవరైనా ప్రయాణించవలసి ఉంటే రిజర్వేషన్ని చెక్ చేసుకోండి. మరొక ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ బరంపూర్ సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి సికింద్రాబాద్ బరంపూర్ మధ్యలో ఈ ట్రైను 07027గా ప్రయాణిస్తుంది. బరంపూర్ సికింద్రాబాద్ మధ్యలో 07028గా ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్ బరంపూర్ మధ్యలో ఈ ట్రైను 6వ తారీఖు, 13వ తారీఖు, 20వ తారీఖు, 27వ తారీఖులలో అందుబాటులో ఉంటుంది. బరంపూర్ సికింద్రాబాద్ మధ్యలో ఈ ట్రైను 7వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖులలో అందుబాటులో ఉంటుంది. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఈ ట్రైను రాత్రి 9:15 బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈ ట్రైను మరుసటి రోజు సాయంత్రం 3:45 ఇక్కడ బరంపూర్కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైను బరంపూర్ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం 6:45 బయలుదేరుతుంది. ఆ తర్వాత తిరిగి మరుసటి రోజు ఉదయం 11:35 సికింద్రాబాద్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్కి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా స్టాప్స్ అనేవి ఉండడం జరిగింది. ఇటు సికింద్రాబాద్ దాటిన తర్వాత నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, యలమంచి, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం వెళ్ళే ప్రజలు ఇక్కడ దువ్వాడలో దిగవచ్చు. ఆ తర్వాత పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, నూరుపాడ, పల్సా, సోంపేట్, ఇచ్చాపురం మీదుగా ఈ ట్రైన్ బరంపూర్కి చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా కవర్ చేసిందనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాసులకి ఈ ట్రైన్ చాలా వరకు కన్వెంట్గా ఉండనుంది. ఇటు సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలకి ఈ ట్రైన్లో మనకి సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించి రిజర్వేషన్ చేసుకుని మీ ప్రయాణాలను కొనసాగించవలసిందిగా టెక్ రైల్వే ఛానల్ కోరుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలుని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అవర్ నైస్ డే.